నమస్కారం ఫ్రెండ్స్. జై శ్రీరామ్. ఈ ఛానల్ చూసే వారందరికీ రాముడు తమ ఆశీర్వాదాలు నిండుగా ఉండాలని, ఈ ఛానల్ చూసే వారందరికీ రాముడు కానీ, కృష్ణుడు కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని, చూసేవారందరికీ వీళ్ళు మాత్రమే వాళ్లకు దేవుడు అని నమ్మిన వాళ్ళకే ఈ వీడియో చూసే అదృష్టం కలగాలని, ప్రతి హిందువు గర్వపడే రోజులు దగ్గర పడుతున్నాయని, సనాతన ధర్మాన్ని మనము ఏ విధంగానైనా ఈ సమాజంలో అంటే చెల్లుబాటు చేసే సమయం వచ్చేసింది. అంటే మన నాలెడ్జ్ ఈ సనాతన ధర్మం పాటించే వాళ్లకు చెందాలని నా కోరిక. అంటే మీకు ఇప్పుడు అర్థమైండొచ్చు నేనేం చెప్పాలనుకుంటున్నాను. సనాతన ధర్మాన్ని పాటించే వారికే నా ఈ మెసేజ్ పోవాలి, నా వీడియోస్ చేసేదే దానికోసం. ఇప్పుడు అందరికీ క్లియర్గా ఉండొచ్చు మెసేజ్. అయితే ఈ మెసేజ్, ఈ వీడియో దయచేసి అందరూ షేర్ చేయండి, లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫైనాన్షియల్గా మీరు ఆదుకోవాలనుకుంటే నా అకౌంట్ నంబర్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తాను. దయచేసి మీ వంతు సహాయము నేను ఆశిస్తున్నాను, అందిస్తారని నేను ఆ ఆశ కూడా పెట్టుకున్నాను. నేను నా ఛానల్ ద్వారా అందించే సమాచారం ఖచ్చితంగా ఉంటుంది. నేను కమెంట్ బాక్స్లో తలా తోకా లేని కమెంట్స్ పెడితే ఊరుకోరు. ఇది కూడా స్పష్టంగా చెప్తున్నా. నేనెంత ధార్మికంగా, న్యాయబద్ధంగా 10 మందికి సహాయం చేయాలనే తత్వం నాలో ఉందో, ఇంకో కోణం చాలా భయంకరంగా ఉంటుంది. నా కోణం నేను వెనక ముందు చూసి వ్యవహరించను. ప్రాక్టికల్గా వస్తే చాలా దారుణంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నా మాట్లాడే తీరు కానీ, నేను వ్యవహరించే రీతి కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అంటే నేను భరించుకొని నోరు మూసుకొని కూర్చొనే మనిషిని కాను. చేత అంటే నోటితో కానీ చేతితో కానీ రెండిటితో పని చెప్పే సామర్థ్యం నాలో ఉంది. దయచేసి నా వీడియోస్ని మీరు లైట్గా తీసుకోకండి. నేను ఈ వీడియోస్ చేసేదే సామాన్య ప్రజలకు, సామాన్య మధ్యతరగతి ప్రజలకు లాభపడాలనే ఈ వీడియో చేస్తున్నా. నా మనసులో ఏ దురుద్దేశము లేదు, ఏ క్లేశము లేదు, ఏ అంతర్గత ప్లానింగ్ కానీ కుట్ర కానీ లేదు. అక్కడ జరిగే విషయం మీకు చేరవేస్తున్నా. డిసిషన్ మీ ఇష్టం. నా దాంట్లో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి పశువు కోణము, ఒక మానవ కోణం. దయచేసి ఎవ్వరు నా పశు కోణాన్ని చూడడానికి ట్రై చేయకండి. నా మానవ కోణాన్నే చూడండి. నేను ఎవరికి హాని చేసే పనులు ఎన్నడూ చేపట్టను అని డిసైడ్ కూడా అయ్యాను. 10 మందికి నా వీడియో ద్వారా అలర్ట్ అయ్యి వాళ్ళ లక్షలు మిగులుతున్నాయి. ఇది మామూలు విషయం కాదు. చాలా మంది సమాజ సేవలు, ఆ సేవలు, ఈ సేవలు, నేను అట్లా చేయనండి. నేను ఫైనాన్షియల్ సేవ చేస్తాను. అంటే నా మాట, వాక్కు ద్వారా 10 మందికి లక్షలు మిగిలితే నాకు అదే సంతోషం. నాకు సేవ చేసేది, కాళ్ళు ఒత్తేది ఈ అలవాటు లేవు.
ఉం? అన్నదానాలు చేసేది, ఆ? గుళ్ళు గోపురాలు తిరిగే అలవాటు లేవు. నా నాకు తెలిసిన విద్య, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒక కరెక్ట్ మోడ్లో కష్టజీవులకు చేరితే వాళ్ళు రక్షింపబడతారు అనే ఒక సదుద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తుంటే చాలా మంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు. జాగ్రత్త, జాగ్రత్త, నేను హెచ్చరిస్తున్నా. మీరు నాకు ఎంత దగ్గర వస్తే అంత డేంజర్, మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది. నా సమాచారాన్ని ఫ్రీగా వాడుకోండి, నాకు ప్రాబ్లం లేదు. మీకు మంచిగా అనిపించకపోతే అవాయిడ్ చేయండి నా వీడియోస్. కానీ అనవసరంగా గెలుక్కొని ఆ, ఇక నా వేరే కోణాలను మీరు పరిశీలించడానికి పోకండి అనవసరంగా. కమింగ్ బ్యాక్ టు టాపిక్, హైదరాబాద్ ఎస్పెషలీ కోకాపేట్ ఏరియా చాలా ప్రమాదంలో ఉంది. నా దగ్గర పిన్ టు పిన్ క్యాల్కులేషన్స్ ఉన్నాయి కోకాపేట్ ఏరియా. దయచేసి నేను ఈ వీడియో షేర్ ఎందుకు చేయమని చెప్తున్నా అంటే, చాలామంది నార్త్ ఇండియన్స్ కూడా వాళ్లకు అవగాహన లేకుండా కొనడానికి పోతున్నారు ఈ ఏరియాస్లో. అంటే ఆ పిచ్చి సన్నాసులకు ఈ ఏరియా ఎట్లుండే, ఎందుకు ఈ రేట్ వస్తున్నాయి, అసలు ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా అని కూడా తెలియదు పాపం. అలాంటి అమాయకులు ఎవరైనా కనిపిస్తే మీరు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వండి. నేను గత 6 నెలలుగా చాలా చాకచక్యంగా మీకు శాంపిల్స్ అంటే చిన్న చిన్న క్యాప్సూల్ రూపాల్లో ఇన్ఫర్మేషన్ అందిస్తున్నా. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ జిల్లా విభజన రియల్ ఎస్టేట్ ప్రైజెస్ బూస్ట్ చేయడానికే చేస్తున్నారు అని నా కోకొల్ల వీడియోస్లో నేను చెప్పాను. ఇప్పుడు మీరు జరుగుతున్న పరిణామాలు చూడండి. ఈ జిల్లా విభజన సైంటిఫిక్గా లేదు అని రేవంత్ రెడ్డి గట్టిగా అరుస్తున్నాడు. 100% కరెక్ట్ అది. మీరు మహబూబ్ నగర్ జిల్లా ఒక్కటే పక్కకు పెట్టి చూస్తే కూడా మోస్ట్ అన్సైంటిఫిక్ వేగా ఈ జిల్లాలు విభజించి రియల్ ఎస్టేట్ పరంగా ల్యాండ్ అంటే అక్యుములేట్ చేసుకొని జిల్లాని విభజించారు. అంటే వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అక్యుములేట్ చేసుకున్నారో అక్కడ దాన్ని జిల్లాగా చేసి జిల్లా కాగానే ల్యాండ్ ప్రైజెస్ పైన పోగానే అమ్ముకోవడం స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇది రియల్ ఎస్టేట్ అంటే గవర్నమెంట్ తన పవర్స్ యూజ్ చేసి ప్రైవేట్ ప్లేయర్స్ని లేదా తమకు చెందిన మనుషులకు ఎలా లబ్ధి చేకూరుస్తుందో, అంటే ఒక స్టేట్ని పణంగా పెట్టి, ఒక స్టేట్ అంటే దాని ఇమేజ్ని దాని వైభవాన్ని పణంగా పెట్టి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే పుట్టినట్లు జిల్లా విభజన, వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అక్యుములేట్ చేసుకున్నారో అక్కడ జిల్లా విభజన, దాన్ని జిల్లాగా మార్చడం, పెద్ద జిల్లాలను అక్కడక్కడ క్యాప్సూల్స్ లాగా తయారు చేసి అక్కడక్కడ భూములు కొని ఆ భూములన్నీ అమ్ముకునే పనిలో లాస్ట్ గవర్నమెంట్ నిమగ్నమై ఉండేది. మంచిగా అయింది, వాళ్ళ గవర్నమెంట్ ఊడిపోయి పీడా విరగడైంది. మనం అందరం దేవుణ్ణి ఏం కోరుకుందామంటే ఇంకోసారి వాళ్ళ ముఖం చూసి అదృష్టం మనకు కలగొద్దని కోరుకుందాం. ఎందుకంటే సామాన్యుడు ఇంకా ఊళ్ళో కూడా కొనే పరిస్థితి లేకుండా చేసింది ఈ దరిద్రుడు. మనమందరం ఖచ్చితమైన అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద స్వచ్ఛమైన పార్టీ కాదు, కానీ బీఆర్ఎస్ కన్నా చాలా మంచిగా ప్రవర్తిస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ పవర్లో వస్తే ఇంకా మన స్టేట్ మిగలదు, ఇది స్పష్టం. దయచేసి గమనించండి. ఇప్పుడు జిల్లా కన్సాలిడేషన్ వల్ల అంటే ఈ విభజించిన జిల్లాలను మళ్ళీ కన్సాలిడేట్ చేస్తే ఆల్ ఓవర్ తెలంగాణ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కుప్ప కూలిపోతాయి. ఎవరెవరు జిల్లా అవుతుందని ఆశతోని పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ల్యాండ్స్ పార్సల్స్ కొన్నారో మొత్తం తీవ్రంగా నష్టపోతారు. నేను ఆల్రెడీ చెప్పిన జిల్లా విభజన అక్కడున్న ల్యాండ్ ప్రైజెస్ని బూస్ట్ చేయడానికి తప్ప దేనికి పనికిరాని విభజన.
ఇది పాలనా పరంగా వీలుగా ఉండాలని చేసిన విభజన కాదు. అక్కడున్న ల్యాండ్ని ముందే గ్రాప్ చేసుకొని దాన్ని జిల్లాగా ప్రకటించి ఆ పెరిగిన ల్యాండ్ ప్రైజెస్ని అమ్మేసుకోవాలనే కుట్ర కోణంతో ఈ జిల్లా విభజన జరిగింది తప్ప వేరేది కాదు. అగ్రికల్చర్ ల్యాండ్ ప్రైజెస్ పడతాయి అని నేను మీకు ఇండైరెక్ట్గా చెప్పిన, ఎవ్వడు వినలేదు. నేను ఇంకో మాట కూడా చెప్పిన, ఇంటర్నల్ ఏరియాస్ అదర్ దెన్ ఈ పెద్ద పెద్ద గ్రామ పంచాయత్ కానీ లేదా ఈ జిల్లాలు కానీ లేదా తాలూకులు కానీ అంటే ఇటువంటి చోట కాకుండా ఇంటర్నల్ ఏరియాస్లో ఎక్కడైనా పెద్ద అగ్రికల్చర్ ల్యాండ్ పార్సల్స్ చీప్గా వస్తే తీసుకొని పెట్టుకోమని చెప్పిన. ఇది కూడా అడ్వైజ్ ఇచ్చాను నేను. కానీ చాలామంది జిల్లా దగ్గర బాగా బూస్ట్ అవుతుందని జిల్లా దగ్గర పెద్ద ల్యాండ్ పార్సల్స్ కొన్నారు. ఇది వాళ్ళు చేసిన ప్రైమరీ మిస్టేక్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అక్యూములేట్ చేసుకొని దాన్ని జిల్లాగా ప్రకటించారు. ఇప్పుడు మీరు ఎంటర్ అయిన తర్వాత ల్యాండ్ ప్రైజెస్ పడతాయి కానీ పెరగవు. అంటే వేలాది మంది లక్షలాది మంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళే ఈ జిల్లాలలో పోయి పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశారు. దానివల్ల చాలా మంది తీవ్రంగా ఇరుక్కుపోయారు. ఇప్పుడు అక్కడి నుంచి జరిగి ఎక్కడ పోయేటట్లేదు. హైదరాబాద్ నుంచి జరిగితే జిల్లాకు పోయేటట్లేదు, జిల్లాలో జరిగితే హైదరాబాద్లో అడుగు పెట్టేటట్టు లేదు. అంటే రెండు చోట్ల వాళ్ళకు తీవ్రమైన నష్టాలు వస్తున్నాయి. నేను సైంటిఫిక్గా మాట్లాడతా, మర్యాదగా చెప్తా. మీకు అన్ని ఇంటర్నల్ థింగ్స్ చెప్పే అవసరం లేదు నాకు వీడియోలో. కానీ నా ప్రాబ్లం ఏమంటే ఈ అమాయకులు, ఎస్పెషలీ మిడిల్ క్లాస్ అమాయకులు ఏదో అనుకొని పోతే అక్కడ ఏదో అయిపోతే వాళ్ళకు అంటే జీవితకాలం సంపాదించిన డబ్బుల మీద ఆశ వదులుకోవాల్సి వస్తుంది. నాకు అది నచ్చదు. ఇప్పుడు రిచ్ పీపుల్ ఉంటే వాళ్ళకు ఒక 2 కోట్లు పోతే ఏం కాదు. మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే 10 లక్షలు పోతే ఏం కాదు, 20 లక్షలు పోతే ఏం కాదు. కానీ మీ దగ్గర ఉన్నదే 20-30 లక్షలు ఉంటే దాంట్లో 20 లక్షలు పోయినాయి అనుకోండి, మళ్ళీ ఆ 20 లక్షలు సంపాదించుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఆ బాధతో నేను ఈ వీడియోస్ చేస్తున్నా చెప్ప. నాకు పర్టికులర్గా ఏ లాభం లేదు. వీడియోస్ చేస్తే కూడా ఏ లాభం లేదు. ఎవరెవరు నా వీడియోస్ చూసి ఏమేమి చేస్తుందో కూడా నాకు తెలియదు. ఎంత లాభపడుతుందో కూడా నాకు తెలియదు. అయినా నిరంతరంగా నేను అందించే సమాచారాన్ని ఆస్వాదించండి, అమల్లో పెట్టండి, మీరు లాభంగా ఉంటారు. నేను చెప్పిన అగ్రికల్చర్ ప్రాపర్టీస్ పడుతున్నాయంటే ఎవరు వింటలేరు. కానీ నేను క్లియర్ చెప్తున్నా, కాబోయే పరిణామాలు నేను ముందే చెప్తా. ఇది నా స్పెషాలిటీ, నా వీడియో స్పెషాలిటీ. అక్కడ జరిగే వార్తలు నాకు వార్తలు చదివే అవసరం లేదు. నేను ఒక 2-3 నెలల ముందే మీకు హెచ్చరిచ్చేస్తా, ఈ విషయం ఇలా జరగబోతుంది, అలర్ట్గా ఉండండి. దయచేసి గమనించండి, మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నా మీకు అంత నాలెడ్జ్ లేదు. అది పూర్ స్టేట్ ఆఫ్ రియల్ ఎస్టేట్. అంటే మొండి వాదనలు, లాజిక్ లెస్ బిహేవియర్ రియల్ ఎస్టేట్లో కామన్ అయిపోయింది కనుక వాళ్ళ దగ్గర నుంచి ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ బెటర్ కమెంట్స్ ఆర్ బెటర్ థింగ్స్. కానీ నాకు ఈ మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ అని ప్లాట్స్లో కానీ ల్యాండ్లో కానీ ఇన్వెస్ట్ చేయడము నాకు ఇష్టం లేదు. ఆడ్ టైంలో ఇన్వెస్ట్ చేయించే వాళ్ళు దే ఆర్ ఈక్వల్ టు మ్యాన్ స్లాటర్. అసలు మనం అరెస్ట్ చేసి లోపలేయాలి. ఎందుకంటే జీవితకాలం సంపాదించిన డబ్బును రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాంగ్ గైడెన్స్ ఇచ్చి వీళ్ళని కొనిపించే వాళ్ళు ఈక్వల్ టు మ్యాన్ స్లాటర్. ఒక కేసు బుక్ వేసి లోపలేయాలి కొడుకులేదు. నాకు అసలు మంచి ఇన్ఫర్మేషన్ ప్రాపర్ వేలో అందించాలి అని చాలా ప్రయత్నం చేస్తున్నాను. కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు అనవసరంగా డిస్టర్బ్ చేసి నన్ను డిస్టర్బ్ చేయాలని ట్రై చేస్తారు. దయచేసి గమనించండి, నేను డిస్టర్బ్ కాను. నా గోల్ సామాన్య ప్రజలకు న్యాయపరంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే నా పని. వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేసినా నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మళ్ళీ ఇస్తాను. కమింగ్ బ్యాక్ టు కోకాపేట్ ఏరియా ఇన్ ఫ్యూచర్ విల్ బికమ్ ఏ గోస్ట్ సిటీ అని చైనాలో ఉన్నాయి. అంటే లక్షలాది అపార్ట్మెంట్లు
వేలాది అపార్ట్మెంట్ ఖాళీగా పడున్నాయి, ఎవడు దాంట్లో ఉంటలేడు. సేమ్ హైప్ కోకాపేట్ హైప్ ఎట్లుందో సేమ్ హైప్ చైనాలో చేశారు. ఇప్పుడు అది గోస్ట్ సిటీగా మారింది. అంటే ఇవి ఒక్కొక్క అపార్ట్మెంట్ కాస్ట్ 1.5 2 lakhs 2 crores స్టార్ట్ అయ్యి 6-7 crores ఎండ్ అవుతుంది. ఒక్కొక్క అపార్ట్మెంట్ అంటే కాంప్లెక్స్లో బిల్డింగ్లో 50 floors ఉన్నాయి, 35 to 50 floors ఉన్నాయి. అట్లాంటివి 6 బిల్డింగ్స్ ఉన్నాయి. వాటర్ రిసోర్సెస్ లేవు కోకాపేట్ ఏరియాలో, అంత పాపులేషన్ని సస్టైన్ చేసే అంత వాటర్ రిసోర్సెస్ లేవు. మొత్తం రాకీ ఏరియా, కింద పోతే బండలు తగులుతున్నాయి. వేలాది పాపులేషన్ని ఒక హాఫ్ ఎకర్ ఏరియాలో మీరు దాన్ని కన్సాలిడేట్ చేసి దాని పైన తీసుకుపోయి మీరు వాటర్ ఎట్లా రిసోర్సెస్ మీరు అలొకేట్ చేస్తారు? మీ పార్కింగ్ ప్రాబ్లం కాదా? ఎన్ని ఫ్లోర్స్ అండర్ గ్రౌండ్? 4 floors అండర్ గ్రౌండ్ అయితే రేపు వాన గట్టిగా పడ్డది అనుకోండి, అప్పుడు 3-4 అంతస్తులు ఆ ఫ్లాట్స్ అన్ని మునిగిపోతాయి, ఆ అండర్ గ్రౌండ్ బేస్మెంట్స్ అన్ని మునిగిపోతాయి. లక్షల కోట్లు విలువ చేసే కార్లు తేలుతూ ఉంటాయి. అంటే ఇట్ ఈస్ ప్రజెంట్ క్లియర్ కట్ డేంజర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. వై డోంట్ పీపుల్ రియలైజ్ ఇట్? 1.2 crores కి స్టార్టింగ్ ప్రైస్ ఏమి? ఇన్సెట్ 7 crores. 7 crores means 7 double bedroom flats. 7 double bedroom flats ఆ ప్రైస్కి ఒక్క ఫ్లాట్ ఇస్తున్నారు. ఎందుకంటే కోకాపేట్ అక్కడ ఏముంది? అర్నింగ్ పరంగా ఒక సామాన్యుడికి ఎంత వెసులుబాటు ఉంటుంది? క్యాన్ యూ పే 7 crores and live in a stupid apartment? What about maintenance costs? 7 crore దీనికి అట్లీస్ట్ ఒక 20-30,000 మెయింటెనెన్స్ ఉండదా? They are going to build, you can just imagine the massive, అంటే అక్కడ జరగబోయే ఫ్రాడ్ కానీ అక్కడ జరగబోయే మెస్ కానీ మీరు ఊహిస్తే తట్టుకోలేరు. నియర్లీ మీరు ఇమాజిన్ చేసుకోండి ఎట్లుంటుందో. నియర్లీ 12,000 ఫ్లాట్స్, 12,000 ఫ్లాట్స్ అట్ ఎ టైమ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కోకాపేట్ అండ్ నియర్ బై ఏరియాస్. 12,000 ఫ్లాట్స్, 12,000. In next 3 years they are planning to sell nearly 52,000 flats. 52,000 flats, each costing 2 crores, between 2 crores and 7 crores. And this is a massive scam. మనం ఈ తరంలో చూసుకుంటేనే దీనంత పెద్ద స్కామ్ ఇంకోటి లేదు. దట్ ఈస్ కోకాపేట్ స్కామ్. కోకాపేట్ ఈజ్ నాట్ కోకాపేట్, ధోకాపేట్ అని రాస్తాను. మీరు చూడండి, నెక్స్ట్ 1 yearలో అక్కడ కొన్నోళ్ళు ఎట్లా ఏడుస్తారంటే అట్లా ఏడుస్తారు. మీరు వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి. నేనెవరు, ఇన్ఫర్మేషన్ ఎట్లా అందుతుంది, ఇవన్నీ నన్ను అడగకండి. నా ఇన్ఫర్మేషన్ వల్ల మీకు లాభం కలుగుతుందా లేదా అంతే చూసుకోండి, అంతే. దట్ మ్యాటర్స్. ఇప్పుడు నేను అన్ని డీటెయిల్ ఇచ్చిన అనుకోండి, మీరు ఇంకా కళ్ళ నీళ్ళు వస్తాయి మీకు. అనవసరంగా మీరు ఇవన్నీ వీడియోస్ లేదండి, రియాలిటీ తెలవాలి అందరికీ. 12,000 ఫ్లాట్స్ కాస్టింగ్ బిట్వీన్ 2 to 7 crores రాబోతున్నాయి నెక్స్ట్ 1.5 yearలో. నెక్స్ట్ 3 years అబోవ్లో దే ఆర్ టార్గెటింగ్ 30,000 to 50,000 ఫ్లాట్స్ విత్ సేమ్ మోడల్, సైడింగ్ కోకాపేట్ అండ్ నియర్ బై ఏరియాస్. లాజిక్ ఏముంది? అంత స్పెండ్ ఎవరు చేస్తారు? చేసిన ఈఎంఐ ఎట్లా కడతాడు? రేపు ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఏమి? ప్రాక్టికల్లీ ల్యాండ్ రేట్స్ పడిపోతే ఇప్పుడు మీరు టార్గెట్ చేసిన 2 to 7 crores అలాగే ఉంటుందా? కోకాపేట్ చుట్టుముట్టు ఏరియాస్ ల్యాండ్ రేట్స్ పడిపోయినాయి అనుకోండి,
టు 20 crores 10 crores పర్ ఎకర్ 20-30 crores పర్ ఎకర్ పడిపోతే ఇప్పుడు దానిపై కట్టిన బిల్డింగ్స్ కాస్ట్ ఏం చేంజ్ కాదా? ద నెక్స్ట్ ఫెలో హూ హెస్ బాట్ ఫర్ 30 crores విల్ డెఫినెట్లీ గెట్ హ్యూజ్ మార్జిన్స్ అండ్ హీ కెన్ కట్ మార్జిన్స్ ఆల్సో అండ్ డెస్ట్రాయ్ దీస్ పీపుల్. అంటే ఇప్పుడు ఆప్షన్లో కొన్ని ల్యాండ్స్ మీద బిల్డింగ్ కట్టడం వేరే, 100 crores పర్ ఎకర్ ల్యాండ్ తీసుకొని కట్టడం వేరే, 20 crores తీసుకొని అక్కడ ఒక పెద్ద కాంప్లెక్స్ లేపడం వేరే. హౌసింగ్ ప్రాజెక్టు 20 crore బిల్డింగ్ మీద సేమ్ కాస్ట్ ఉంటుందా, 100 crore ల్యాండ్ మీద సేమ్ కాస్ట్ ఉంటుందా? యూ కెన్, అది సింపుల్ మ్యాథమెటిక్స్, 5th class పర్సన్ క్యాన్ మేక్అవుట్ టోటల్ కాస్ట్ ఎంత అవుతుందని. And people are stashing these flats into one building. Why? What? And దానికి రీజన్ ఏముంది? They can go towards Shankarpalli. Huh? If 111 is the problem, they can go to Sangareddy. కోకాపేటలో ఏముందన్న? ఏముంది? అది రాకీ బెడ్. అది దాంట్లో మీరు కసితోని అక్కడనే ఆప్షన్ చేపించి ఒక పెద్ద రోడ్ వేసి దాన్ని ఒక గోల్డెన్ ట్రయాంగిల్ అని ఒక పేరు పెట్టి ఇన్వెస్టర్స్ని మోసం చేయడం తప్ప ఏం లేదండి. నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఆల్ ఓవర్ తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రైజెస్ క్రాష్ అవుతున్నాయి. ఆ క్రాష్ ఎట్లుండదు? మామూలుగా ఉండదు. 60%, 40% క్రాష్ ఉంటుంది. ఆ క్రాష్ ఈ కొక్కపేటకి రీచ్ కాదా? 3 years నేను చెప్తున్నా కదా, 3 years కోకాపేట్ విల్ బే స్కెలిటన్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఆల్రెడీ స్కెలిటన్. అన్ని అబద్ధాలండి. అక్కడ ఆఫీస్ ఆక్యుపెన్సీ ఓన్లీ 40% ఉంది. 30 to 40% అదే అట్ ది రేట్ డిస్కౌంట్. అంటే డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. ప్లీజ్ డిస్కౌంట్ ఉంది, తీసుకోండి, మీరు లీజ్ మీద తీసుకోండి, రెంట్ మీద తీసుకోండి. 40% ఆక్యుపెన్సీతో బిల్డింగ్స్ చూడండి ఎట్లా ఫోటోగ్రాఫ్ ఎట్లా పెడతాడు. మొత్తం లైట్లు ఆన్ చేసేసి మొత్తం బిల్డింగ్ ఆక్యుపై అయినట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పెద్ద క్రైసిస్ ఉంది. 60% బిల్డింగ్స్ వేకెంట్ ఉంది. అంటే ఫస్ట్ 3 floors 5 floors ఆక్యుపై అయింది, పైనంతా ఖాళీ. అదే కాకుండా మళ్ళీ కోకాపేట్ ఫ్లాట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అదే కాకుండా ఆఫీస్ స్పేసెస్ అందుబాటులోకి వస్తున్నాయి. అదే కాకుండా విల్లాస్ అందుబాటులోకి వస్తున్నాయి. సో హౌ మచ్ ద హైదరాబాద్ కన్స్యూమర్ విల్ కన్స్యూమ్? దానికి ఒక లిమిట్ ఉందా లేదా? వీఆర్ రేసింగ్ అహెడ్ ఆఫ్ ద అంటే అంటే ప్రామిస్డ్ డెవలప్మెంట్కి మనం ఒక 10 అడుగులు ముందుండి వెళ్ళిపోతున్నాం హౌసింగ్ పరంగా. వాట్ అబౌట్ ద ఎర్నింగ్ అబిలిటీ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ స్టేయింగ్ దేర్? నోబడీ is going into census. Nobody is going into statistics. Because you have got land, you cannot raise buildings according to your will. 50 stories, 30 stories, 40 stories. What the hell you are doing? Is Hyderabad in such a crisis that they should be staying in those cramped flats, paying 7 crores, 5 crores? Money matters, right? What's the monthly interest for 5 crores, 7 crores? Why should a person stay paying 7 crores in a cramped apartment? He can stay in a 1 acre estate. If he goes to Shankarpalli, he can stay in a half acre estate or 1500 yard estate. Why should he live in a cramped apartment because you have built it? What's the logic? Show me the logic. Irrespective of my videos, people may buy it, but I want people to share this video. In future, in next 3 years, Kokapet will be called Dhokapet. It's for sure. It will be like a Chinese ghost town where tons of property is lying vacant and pigeons are making it their home. కోకాపేట్ అనేది టోటల్ హైదరాబాదే రిస్క్. అంటే హైదరాబాద్లో హైయెస్ట్ రిస్క్ కోకాపేట్. అదేమండి 12,000 ఫ్లాట్స్ వస్తున్నాయి.
Next to 3 years, they are targeting 30,000 plus flats because they have got land. The promise should be based on logic. They should not, while investing 5 crores, you should not believe in magic. Show me the game. Show me where the money lies. Why should a person stay with 5 crore by paying 5 crores when ample land is available all around Kokapet? Why should he park the cars which are bought for crores in a cramped space where the cars may float like ships if the rain falls? What's the need? Who is selling these projects? What's the logic behind raising these huge skyscrapers? I don't understand. There should be some logic, right? Logicless growth will never sustain itself. It will fall like pack of cards. I'm making amply sure, and I'm giving a perfect feedback to you. Don't ever try to invest in West Hyderabad. West Hyderabad is already falling. It has been falling from last 4 months, and you don't have a hint about it. By seeing Kokapet, you don't rethink about all these things. Kokapet is a skeleton town. The buildings which are built or based on bank loans will be bank properties. It will be blank properties. The flat which you are planning to buy at 7 crores will be sold for 2 crores. 5 crores less. How will you feel when you have to pay EMI for 7 crores but you will be getting 2 crores in hand to sell that property? There will be a massacre. I'm warning the people who are staying in US and Gulf countries not to invest in West Hyderabad now. It's the most risky, it's most pathetic market. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ మార్కెట్ ఈజ్ మోస్ట్ pathetic మార్కెట్. స్టూపిడ్ లాజిక్లెస్ అంటే లాజిక్ లేని మార్కెట్. ఇండిపెండెంట్ విల్లాసే ఒక స్కామ్ అంటే this high rises, sir, is a biggest scam that I have ever known. It's a big scam. Villa is itself a scam. How can you call a G+1 bungalow as a villa? G+1 house does not automatically get a tag of villa. But because it's a prime location, you call it a villa. You call it a mansion. You call whatever you want. Where are the facilities that usually the villa has? It's a double bedroom G+1, not even G+1. A room above the floor, above the G+1 building. It's called a villa. It's called a mansion. How can I call it? How many people know how to play golf? How many people can strip naked and swim in a swimming pool in Indian conditions? How many people know how to play basketball? How many people know how to play billiards? Then nobody wants these facilities. Why are you providing me with these facilities and asking for premium? Most stupid way to sell properties is happening in Hyderabad. Bangalore is a better market. Bangalore, Pune is a better market. It's a wise market. Even Gurgaon is a wise market. Jaipur is a wise market. Chandigarh is a wise market. Even Chennai is getting wiser. The most stupid things that can happen to real estate is happening in Hyderabad. Tag this video. After 3 years, you have to see this video. You should, and you will be forced to watch this video. When I speak, I speak money, about money, saving your fortune. When you have amassed fortune, save it.
When you amass fortune, learn how to save it. Don't splurge on the stupid properties which don't generate anything but a negativity, a depreciated property. These are going to be highly depreciated properties in future. Nobody will be willing to buy at even 50% discount. Such stupid area with no ample reason to grow is growing like hell. Because last government was hand in glove with these realtors, these builders. It's a hijacked development. What I can call this as hijacked development. Stay alert. Don't fool yourself by this maze which is being created, which was created by last government and these crooks who are building 50 floor towers in a most stupid manner, in such a stupid place that nobody wants to buy it. There is no financial logic or social logic or economic logic or quality logic to all these buildings. These buildings were pre-planned to create a magic sort of thing and sell these properties for premium. Why the hell for 4-bedroom or 3-bedroom flat will go for 7 crores in most stupid area, where you spend 3 crores and you will get an independent house, where you are a king, you are the owner. You spend 7 crores and you are not the owner, and you are hardly how much you will get in that property, land share. Huh? How much you will get? 10 square yards? 10 square yards or square feet? 5 square feet? How much UDS you will get? How much UDS you will get? 5 yards? 10 yards? What will you do by spending 7 crores and you get a UDS share, undivided share of 5 to 10 years? What the hell you are going to do? Is that property legally feasible? Can you extract UDS? How much UDS you will extract? At what time? If the building stays for next 50 years, empty building, and you can sell your property, and if you want to completely destroy that property and get your UDS, it will take 50 to 60 years where you will not be alive to see that building getting destroyed and you will getting your UDS. UDS is the most stupid thing that has been dictating the Hyderabad market. Stay alert. Be wise. Don't invest in West Hyderabad. I can go deep into the subject and rip off everything part by part. But don't force me. నేను చెప్తున్నా ఫోర్స్ చేయకండి. చాలా భయంకరంగా ఉంది వెస్ట్ హైదరాబాద్ మార్కెట్. అలర్ట్ అయిపోయి నేను అందుకొని చెప్తున్నా, కీప్ జీరో ప్రాపర్టీస్, కీప్ జీరో ఇన్ keep zero properties or assets in West Hyderabad. Escape. Time is ripe now. Escape. Make a quick exit. After 3 to 4 years, you will get properties at beautiful prices. Or shift to some other place where it makes sense. Financial district does not make you a billionaire or a millionaire. It makes somebody else a millionaire, and you have to pay EMIs for his wealth. The wealth that is generated in financial district has been tapped by the people of real estate market. You earn a hard-earned income, and they will sell you a 5 crore property. You will be paying EMI for your life. What sort of wealth generation is this? How much money you will make monthly on 5 crores? Just imagine. And how much you are losing investing in that property? Just imagine. I'm calling American NRIs and Gulf NRIs.
boycott this West Hyderabad market. It's the most dangerous market. Most dangerous market to invest. Depreciation will be mind-boggling. Price rip-off will be mind-boggling. It's mind-boggling. The froth is floating like anything in West Hyderabad. When froth is floating, you cannot buy froth because you have money. You have to buy milk with your wealth. You are buying froth. Froth does not stand in open market. Froth does not have a value. Milk has a value. But froth does not stand scrutiny of economic or make economic sense. Just to focus. Don't invest. My best advice is just focus. Don't invest. Keep a tab on market. Look for right opportunities. If you have money, go for open land parcels. If they fall, go for it. Make a killing. Buy it. And later, you can sell it at premium prices. Instead of investing in these skyscrapers, go for big land parcels. Make it your own. Sell it later. Sell it at your willing time. There is no problem. Land parcels can be sold in emergency, but not flats in high rises. Nobody will buy it with such premium. And monthly maintenance cost will be sky high. So we'll be losing at both ends. My best advice is avoid West Hyderabad market for now, because land prices around Telangana are falling like pack of cards. If you don't have the ground realities, this is the best time. My video is made for everyone who is investing into real estate. Let us be practical. Let us save our wealth. Even middle class people should focus on saving and wealth generation, not depreciation and paying EMIs. Be wise. Be kind to your wealth. Be kind to your family. Be kind to your society. Be kind to yourself. Stop investing in real estate, especially in West Hyderabad, is my message to you and all. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తుంటే నేను డిస్క్రిప్షన్లో మరి కమెంట్లో నా అకౌంట్ నంబర్ ఇచ్చిన మీకు తోచిన సహాయం మీరు చేస్తారని ఆశిస్తున్నా. నేను ఈ వీడియో చాలా కరెక్ట్ టైంలో ఇస్తున్నాను. మీరు లైక్, షేర్ తప్పకుండా చేస్తారని ఆశిస్తూ నమస్కారం.